హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. పాముకు పాలు పోసి పెంచారు, ఇప్పుడు బాధపడుతున్నారు. నేను మాట్లాడబోయేది తీన్మార్ మల్లన్న గురించి. యూట్యూబర్గా తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఫేమ్ అయిన తీన్మార్ మల్లన్న ఆ తర్వాత కాంగ్రెస్కు దగ్గరై కాంగ్రెస్ టికెట్ మీదే ఆయన వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆ పార్టీకి అతనికి మధ్య ఒక చిచ్చు పెట్టే అంశము సమగ్ర కులగణ పేరుతో చేసిన ఆ ఇష్యూ మీద, అతను మాట్లాడిన తీరు మీద, ఆ పత్రాలను కాల్చిన వైనం మీద ఒక రకంగా చెప్పాలంటే దురుసుగా ఆ పార్టీ నుంచే తను ఉన్నాను, మొన్నటి వరకు సపోర్ట్ చేశాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి కామన్ సెన్స్ లేకుండా ఆ మాట్లాడిన వైనాన్ని అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. షోకాస్ నోటీసులు జారీ చేశారు. అయితే విషయం ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కులగణాన్ని. అంటే దాంట్లో బీసీ గణన, ముఖ్యంగా బీసీలు జనాభాలో సగానికి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందాల్సిన రాజకీయంగా కానీ ఇంకా అన్ని రంగాల్లో వాళ్ళకు అందాల్సిన రిజర్వేషన్ అందడం లేదు కాబట్టి కులగణన ద్వారా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా దీన్ని తీసుకోలేదని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దానికి మైలేజ్ రాకపోగా మైలేజ్ని అటు పక్కన పెట్టి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీఏ ఇది అనవసరమైన ఫేకు, దీంట్లో అగ్రవర్ణాలు ఎక్కువ ఉన్నారు, బీసీని తగ్గించేశారు, ఇది బీసీలకు అన్యాయం అని చెప్పేసి ఈ పత్రాలను తగులబెట్టేస్తాం మేము అని చెప్పి మాట్లాడడం అనేది ఏకంగా ఆ అంశాన్ని తీసుకొని కేటీఆర్ కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడేశాడు. ఏమనంటే మీ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్సీఏ ఈ రిపోర్ట్ ఈ నివేదిక కరెక్ట్ కాదని చెప్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారని మాట్లాడిన ఆ ఇష్యూ మీద నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి తల దించినంత తల కొట్టేసినంత పని అయింది. అంటే ఏరుకోరి సంకనెత్తుకుంటే ఏదో అన్నట్టుగా మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని కూడా, అంటే వాళ్ళ ఉద్దేశంలో కులగణన అదొక రిస్క్ తీసుకున్నారు. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే పేరుతోనే ఒక్కరోజుకే పరిమితం చేసి హడావిడి చేసిన కేసీఆర్ తర్వాత కులాల వారీగా వివరాలు సేకరించలేదు. వాస్తవంగా ఆయనకు కావాల్సింది ఏంటంటే అసలు ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్టేటస్ ఏంది, ఎవరు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఒక కొత్త ప్రభుత్వం కాబట్టి, అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో మన జనాభా ఏంది, వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి నేను ఏమైనా చేయగలుగుతానా, వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశం వాస్తవంగా కేసీఆర్కు లేదు. ఎందుకంటే అందులో వివరించిన అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో వివరించిన వివరాల్లో కులాల ప్రతిపాదికన ఖచ్చితంగా తీసుకోవాలనే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆ కులాల లెక్కలు సరిగ్గా తేలలేదని చెప్పాలి. ఆ తేలినా కానీ ఆ వాటి వివరాలు బహిరంగపరచలేదు, అధికారికంగా పెట్టలేదు. ఎంసీహెచ్ఆర్డీలో పెట్టామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత చాలామంది తెలిసింది. దానికి మంత్రివర్గం నుంచి ఆమోదం లేదు, ఎక్కడ కూడా అఫీషియల్గా డిక్లరేషన్ దానికి లేదు. కాబట్టి అది ఎక్కడ కూడా కేవలం రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేసీఆర్కు ఒక సూత్రప్రాయంగా ఎవరెంతమంది ఉన్నారు, రేపు సంక్షేమ ఫలాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో కేసీఆర్ నంబర్ 1 దిట్ట. ఎందుకంటే ఎవరికి ఏమేస్తే వాళ్ళ నుంచి ఓట్లు వస్తాయి. ఎందుకంటే బీసీలో చాలా నిమ్నస్థాయి వర్గాలు ఉన్నారు, వాళ్ళకి చేసింది కూడా ఏం లేదు. దాంట్లో ఎవరు మెజార్టీ ఉన్నారు, ఎవరికి ఇంత టికెట్ పడేయాలి, ఎవరి కుక్కకు బొక్కేసినట్టుగా పడేస్తే వాళ్ళు మన దగ్గర తిరుక్కుంటూ ఉంటారు అనే ఉద్దేశంతో పక్కా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో తలపండిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. అందుగురించే ఆ సమగ్ర కుటుంబ సర్వేను తనకు, తన పార్టీకి, తన ప్రభుత్వం ఇంకా ఎక్కువ కాలాలు మన జాలాలనే ఒక ఉద్దేశంతో పెట్టుకొని దాచిపెట్టుకున్న ఒక సమాచారం మాత్రమే తప్ప జనానికి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు, జనానికి కనీసం సమాచారం లేదు. వీళ్ళు చేశారు టైం తీసుకొని. కానీ దీంట్లో కూడా ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకరే ఇంకా 4-5% మేము చేయకుండొచ్చు, మీరందరూ కూడా మళ్ళీ వివరాలు ఇవ్వండి అని వాళ్ళ లోపం వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే మాట్లాడారు. వాస్తవంగా 45% కాదు, 10% అంతకు పై కూడా కాలేదు. అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో లెక్కలు, బీసీలు ఇంతమంది, ఓసీలు ఇంతమంది, ఇవన్నీ ఆ లెక్కలు కరెక్ట్గా లేవు. అంటే అక్యురెన్స్ కరెక్ట్గా 100% నిజాలు కావు. అందులో ఇంకా చాలా జనాభా ఉంది, మిగిలిపోయింది. అంటే ఆ లెక్కలకు ప్రాక్టికల్గా చూస్తే, రియాలిటీగా చూస్తే చాలా తేడా కనబడతా ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న విషయంలో మనం ఈ టాపిక్ ఎంచుకున్నాం కాబట్టి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న అంశం దశలుగా పలు విధాలుగా అటు ఇటు తిరిగి పిచ్చోడి చేతిలో రాయిలాగా. అంటే అప్పుడు ఎట్లాగా యూట్యూబ్లో కేసీఆర్ని పట్టుకొని బాతాల పోషెట్టి, అంటే ఒక జర్నలిజం ముసుగులో తీన్మార్ మల్లన్న జర్నలిజం ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తూ ఒక బాతాల పోషెట్టి అని, కవితని తైతక్క అని, అంటే ఒక రకమైన పైతపు మాటలు, అహంకారము, విచ్చలవిడిగా మాట్లాడుతూ తను ఫేమ్ కావాలనే ఉద్దేశంతో అప్పుడు వచ్చారు. అయితే దానికి సంబంధించి అప్పుడు
వీళ్ళు ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ని ఎవరు తిడితే వాళ్ళు మా వాళ్ళే అనుకొని దగ్గర తీశారు. తర్వాత అధికారంలోకి రాగానే ఇప్పుడు ఎమ్మెల్సీ కట్టబెట్టారు, సంఖ్య ఎత్తుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇల్లంతా ఏరియాడు అన్నట్టుగా ఇప్పుడు పార్టీని గబ్బు పట్టించేశాడు. ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇంత కష్టపడి ఏకంగా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి కులగణన మీద ఒక మీటింగ్ పెట్టి మాట్లాడిన కుల సంఘాలందరినీ పిలిపించి మాట్లాడి ఇక్కడ రోల్ మోడల్గా ఉండాలి దేశానికి అని చెప్పిన ఆ ఉదంతం కాస్త ఒక్కోడి తీర్మానం వలన కారణంగా ఒక రకంగా కేటీఆర్కు సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడారు. అంటే దీన్ని ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, మేము అనవసరంగా పాముకు పాలు పోసి పెంచుకున్నాము, అందుకే ఈరోజు కాటేస్తూ ఉంది అని వాళ్ళే స్వయంగా చెప్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే ఇటీవల వరంగల్లో తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీల గర్జన సదస్సు అనేది పెట్టాడు. దానికి కూడా హెలికాప్టర్లో చాపర్లో పోవడం కూడా చాలా వివాదాస్పదమైంది. అది కూడా కేటీఆర్ ఏర్పాటు చేశాడనే ఆరోపణ కాంగ్రెస్ పెద్దలు, చాలా అంటే పెద్ద తలకాయలే ఆరోపిస్తున్న అంశం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇటు టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాడా, కాంగ్రెస్ని తిడుతున్నాడా? అయితే ఇంకో కోణం ఏంటంటే మీటింగ్ పెట్టినప్పుడు రేపు తీర్మార్ మల్లన్న సీఎం కావద్దా అనే కోణం ఒకటి వచ్చింది. అది కూడా డిస్కషన్. అంటే సీఎం స్థాయి దాకా పోయింది. తిట్టి టీఆర్ఎస్ను ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ని వీళ్ళని తిడితే నాకు సీఎం పదవి వస్తుందేమో అంటే సీఎం పదవి అంత ఆశామాశయం కాదు, అంత సీన్ లేదు. కానీ కాకపోతే ఇక్కడ ఆయన మాట్లాడిన తీరు పార్టీని మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పెట్టిందని చెప్పాలి. ఓవైపు మళ్ళీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. బీసీ ముసుగులో, కులగణన ముసుగులో, బీసీల లెక్కల ముసుగులో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? తైతక్కలు ఆడుతూ ఉన్నారు. దానివల్ల బీసీలకు ఒరిగింది ఏం లేదు. దీనివల్ల ఈ లెక్కల మూలంగా దీనివల్ల ఎవరికి ఏం న్యాయం జరిగేది లేదు. 46% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, అది ఇచ్చినప్పుడు చూద్దాంలే అనే ఒక రకమైన దాన్ని కూడా చేస్తూ పోతూ ఉన్నారు. అంటే ఇది ఒక ఆట విడుపు. అంటే బీసీల రిజర్వేషన్, కులగణన అనేది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది తప్ప ఇంకా ప్రాక్టికల్గా అది ఆచరణలో పెట్టినప్పుడు వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడే, దాని ఫలితాలు అనుభవించినప్పుడు మాత్రమే వీరు చేపట్టిన కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పాలి. 46% అనేది ప్రభుత్వ పరంగా చట్ట సభల్లో అమలు చేయకుండా మేము పార్టీ పరంగా టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం లోకల్ బాడీ విషయంలో కావచ్చు, ఇంకా వేరే మున్సిపాలిటీ ఎలక్షన్స్ల విషయంలో కావచ్చు 46% పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తామని ఆ విషయం అయితే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతవరకు అయితే అది అమల్లోకి వస్తుందని చెప్పాలి. ఇది ఎంతలో కొంత బీసీలో కొంత ఉపయోగం జరుగుతుందని మనం చెప్పుకోవాలి.